మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శిలువ యాగము ఒక పోరాటము. మానవుని జీవితములో మానవుడు పోరాటములు కలిగి ఉండగా దేవుని కుమారుడును మన రక్షకుడునై ఉన్న క్రీస్తు యేసు సైతము తన జీవితములో కలిగి ఉన్న పోరాటములను అనేకమైనవి మనము చూడగలుగుచూ ఉన్నాం. ఒకవైపు మనుష్యులతో, మరి ప్రధానముగా మతాధికారులతో పోరాడి ఉన్న క్రీస్తు యేసే లోక శక్తులతో సైతము ఆయన పోరాడిన వానిగా ఉన్నాడు. అయితే సిలువను మనము చూచినప్పుడు, సిలువ యాగమును మనము ధ్యానించినప్పుడు, సిలువపై నుండి క్రీస్తు యేసు ప్రపంచములో అన్నిటికన్నా అతిపెద్ద పోరాటమును, యుద్ధమును జరిగించాడు. ఈ యుద్ధములో ఏ నరుడు గెలవలేకపోయాడు. ఏ నరుడు ఈ యుద్ధమును అధిగమించలేకపోయాడు. ఈ యుద్ధములో పై చేయి కలిగిన వానిగా ఎన్నడూ నిలవలేకపోయాడు. క్రీస్తు యేసు సిలువపై నుండి పాపముతో, సాతానునితో, మరణముతో ఆయన యుద్ధము చేసి ఆయన జయము పొంది ఉన్నాడు. మన జీవితంలో ఇట్టి పోరాటములను మనము కలిగిన వారముగా ఉన్నాం. మనలో అనేకులు సాతాను యొక్క వలయములో చిక్కుకుని ఎన్నో పోరాటములలో మన జీవితమును మనము కొనసాగించుచున్న వారముగా ఉన్నాం. కొందరికైతే జీవితమే పోరాటముగా మారిన స్థితిగతిలో నిలిచిన వారుగా ఉండి తమను తాము సంధించుకొనొచ్చు ఉన్నారు. జయ జీవితము, విజయ జీవితము నాకు సొంతం అవగలదా అని తమ్మును తాము ఇట్టి ప్రశ్నలతో తమ్మును తాము ఎంతో మనస్సునకు వేదన కలుగులాగున ఇట్టి ప్రశ్నలతో వారు నిండి ఉన్నవారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయము, ఈ వర్తమానము నీవు వినుచు ఉండగా క్రీస్తు యేసు సిలువపై ఆయన పోరాటము చేయటం మాత్రమే కాక సిలువపై నుండి ఆయన గెలుపొంది ఉన్నాడని మీరు ఎరిగి ఉండగా నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆ విజయము నీ సొంతమగుచు ఉన్నది, ఆ విజయము నా సొంతమగుచు ఉన్నది, ఆ విజయమే మనకు సొంతమగుచు ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువపై మరణమొందాడు నీవు జీవించులాగున. అలాగే క్రీస్తు యేసు నీవు గెలుపొందులాగున ఆయన జయించాడు మరణాన్ని, సాతానును, పాపాన్ని. ఒకవేళ నీ జీవితంలో పాపమును నీవు జయించలేకపోతే, మరణమును నీవు జయించలేకపోతే, సాతానును నీవు అధిగమించలేకపోతే నీ రావలసిన చోటు యేసుక్రీస్తు ప్రభుని సిలువ. సిలువ చెంతకు నీవు చేరినప్పుడు సిలువ యొద్ద నీకు దొరకనదంటూ ఏదియో లేదు. ప్రేమ కావలనను, క్షమ దొరకవలనను, ఆదరణ నీ జీవితంలో నింపబడవలనను, దేవుని యొక్క వెలుగులోనికి నీవు మార్చబడవలనను, దేవుని యొక్క శక్తి సామర్థ్యత నీలో నిండి ఉండవలనను నీవు సిలువ యొద్దకు రావాలి. అలాగని నీ జీవితంలో జయము నిన్ను వరించవలనంటే, నీ పోరాటములో జయము నిన్ను వరించవలనంటే నీవు నిశ్చయముగా సిలువ యొద్దకు రావాలి. క్రీస్తు యేసు అనుగ్రహించు జయమును నీవు స్వీకరించాలి. వస్తావా? జయమును పొందుతావా? ప్రభువా, ఈ మాటలను నీ బిడ్డల వినికిడిలో దీవించుము. జయ జీవితము కలుగులాగున వారిని ఆశీర్వదించుము. జీవితంలో ఓడిపోవచ్చు ఉన్నారేమో, గెలవలేని స్థితిగతులలో వారు నిలిచి ఉన్నారేమో తండ్రి. అయినను ఇదిగో ఈ వర్తమానం ఈ ఉదయకాలమందు విని ఉండగా ధైర్యము తెచ్చుకున్న వారై క్రీస్తు యేసును బట్టి నేను జయమును నేను పొందగలనని విశ్వాసముతో నీ యొద్దకు వచ్చుటకు సహాయము చేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.